హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మంచి గ్రేవీ వస్తుంది. సో ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 3/4 కేజీ మటన్ని తీసుకున్నాను. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేయించి పెట్టాము. నీట్గా కడిగిన తర్వాత ముందుగా కుక్కర్ని తీసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను ఒక 2 ఆనియన్స్ని తీసుకున్నాను. చిన్న సైజులో కట్ చేసి పెట్టాను. ఇవి దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే వేస్తున్నాను. ఆనియన్ వేసిన తర్వాత మొత్తం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇదైతే కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. పసుపును యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది అయితే చాలా టేస్టీగా వస్తుంది. సో నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మొత్తం ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇంతకుముందు కడిగి పెట్టిన మటన్ అయితే దీంట్లో వేసి మొత్తం కలిసేలా కలిపేసేయాలి. సో దీంట్లోనైతే నేను మటన్ని యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలిపేసి నేను కొద్దిసేపు మూత పెట్టి వదిలేస్తాను, ఒక 5 మినిట్స్ వరకు. సో స్టవ్ని అయితే సిమ్లోకి మార్చుతున్నాను. మార్చిన తర్వాత నేను క్యాప్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు నేను వదిలేసాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీంట్లో వాటర్ అయితే మటన్లో అయితే మంచిగా వచ్చేసింది పైకి. సో నేను ఈ వాటర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో దీంట్లో వాటర్ అనేది కరెక్ట్గా ఇంకిపోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే వాటర్ పైకి వచ్చేసాయి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ దీంట్లో వాటర్ ఇంకే వరకు ఈ విధంగానే ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఒక 3 టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే మగ్గించుకుంటే టమాటా కూడా కరెక్ట్గా వస్తుంది గ్రేవీ అనేది మనకి. సో ఈ మటన్ అయితే కరెక్ట్గా కొద్దిగా ఉడికినట్టు అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు వదిలేసాను. ఈ విధంగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా టమాటా కూడా సాఫ్ట్గా అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా అయితేనే ముక్కలకు అనేది కారం కరెక్ట్గా పడుతుంది. సో ఈ విధంగా నేను మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టి వదిలేస్తాను. అప్పుడే ముక్కలకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుంది. తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు కానీ 3 విజిల్లు కానీ పెట్టి ఉడికించుకుంటే మటన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. సో నేనైతే క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 3 విజిల్స్ వరకు ఉంచాను. సో ఈ విధంగా కుక్కర్లో వేసి మనం ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ పెట్టి ఉడికించుకుంటే చాలా త్వరగా అవుతుంది. బయట వండుకుంటే చాలా టైం తీసుకుంటుంది. సో అందు గురించే నేను కుక్కర్ని ఉపయోగించి నేను మటన్ కర్రీ చేశాను. సో ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా అప్పుడు మూత తీసుకోవాలి, వేడి మీద తీయొద్దు. సో దీంట్లో గ్రేవీ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిసేపు బయట ఉడికిస్తున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పుల్లదనం వల్ల మనకు చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకు ఒక
10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మూత తీసిన తర్వాత ఉడికించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ గ్రేవీ అయితే తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మటన్ అయితే చాలా త్వరగా అవుతుంది. మనకు ఒక 15 to 20 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది కుక్కర్లో వండుకుంటే. సో బయట అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది. ఈ విధంగా వండి చూడండి, మీరు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.